క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు ఉంటే లేదు, నువ్వు బోర్నందు గుట్కాలనందు ఉంటావు, తెల్లారులేస్తే లోకం నందు ఉంటావు, తెల్లారులేస్తే డబ్బు నందు ఉంటావు, తెల్లారులేస్తే గొడవ నందు ఉంటావు. నువ్వెప్పుడున్నావు క్రీస్తునందు? ఉంటే ఉండదు శిక్ష. ఎప్పుడు సంఘంలో ఉన్నావు? ఎప్పుడు సహోదరులతో ఉన్నావు? ఎప్పుడు సేవలో ఉన్నావు? ఎప్పుడు పనిలో ఉన్నావు? ఎప్పుడు బైబిల్ చదువుకున్నావు? ఎప్పుడు చక్కగా పని జరుగుతుంటే ముందే వచ్చే సంఘంలో కార్యక్రమాలు ఎప్పుడున్నావు? ఎప్పుడూ లేవు. లోకం నందు, ఉద్యోగం నందు, డబ్బు నందు, సంపాదన నందు ఉండి చచ్చిపోయిన తర్వాత మాత్రం పరలోకపు పిలుపు. ఎవరు పిలిచారు? బ్యానర్ వేశారు, కుటుంబం బాధపడుతుందని, అంతే. ఇది నరకపు పిలుపు, ఇది పాతాళలోకపు పిలుపు. ఇది కుటుంబం ఆల్రెడీ ఒక వ్యక్తిని పోగొట్టుకుని బాధలో ఉంది కదని ఓదార్చడానికి వేసారు, అంతే. పరలోక పిలుపు. పాస్టర్ గారికి తెలుసు, ప్రసంగం చేస్తున్న పాస్టర్ గారికి లోపల ఉంటుంది, వీడు పోయాడు నరకానికి, చెప్పలేడు పైకి, కుటుంబం బాధలో ఉంది. మీ వాడు ఖచ్చితంగా పోయాడు నరకానికి అంటే పాస్టర్ గారిని కొడతారు. అసలే బాధల్లో ఉన్నారు కదా. ఆ దిగమింగుకొని ఆయన మరి బాప్తీసం తీసుకున్నాడు కదండి, పరలోకం చేరాడు అంటే ఉత్తిదే. ఆయనకి కన్ఫర్మేషన్ ఉంది లోపల. అసలు క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? క్రీస్తులో ఎలా ఉండాలి? క్రీస్తులో ఉండటం అంటే ఏంటి? క్రీస్తులో ఉండటం అంటే బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం గుడికి వెళ్ళి వస్తున్నాను, క్రీస్తులోనే ఉన్నాను. ఎవరు చెప్పారు? చాలా మందిలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మందిలో ఉన్న బండధైర్యం అండి బాప్తీసం అండి. నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను చచ్చిపోతే వెళ్ళిపోతానండి, గుడికి రాకపోయినా పర్లేదు, దేవుడు పని చేయకపోయినా పర్లేదు, ఆత్మీయతలు ఎదగపోయినా పర్వాలేదు. ఒరే నువ్వు ఇంకా శరీర సంబంధివి, తిడుతున్నావు, కొడుతున్నావు, అసూయలు అంటున్నావు, పగలంటున్నావు, కలహాలు అంటున్నావు, లేదా ఆత్మ సంబంధిగా మారితేనే పరలోకం అంటే అసలు ఇవి ఎక్కడికాక ఎక్కవండి. కారణం ఏంటంటే నేను బాప్తీసం తీసుకున్నాను.